చీకటి దాటి వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. గన్ను వాడితే షూటర్, పెన్ను వాడితే రైటర్, ఫైట్ చేస్తే ఫైటర్. మా ఈ ఎక్స్ప్రెస్ రాజాకి మీరే ఓ పెద్ద వండర్. ఓకే, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ బిఎడ్ ఉంటుంది కదా మీకు. మా ఈ గెడ్డానికి ఎక్స్ప్రెస్ రాజాకి ఏంటి సంబంధం? యాంకర్ అంటే ప్రదీప్, ప్రదీప్ అంటే యాంకర్, ఎక్స్ప్రెస్ రాజా అంటే ప్రదీప్ కదా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఎస్, పి ఫర్ ప్రభాస్ మీసం. జై మహేశ్వరి. థ్యాంక్ యూ, సూపర్. ఆర్ ఫర్ ఒక్క నిమిషం అయ్యా. రానా భయ్యా, రానా భయ్యా. నీకు అది కూడా సరిపోదు, పై మెట్టు ఎక్కాల్సిందేను. డైరెక్ట్ రావు సార్, మైక్ పక్కన వాళ్ళకి ఇచ్చేసి కింద రాను. నువ్వు ఫర్ సపోజ్ ఇప్పుడు రానా, ఓకే, మ్యూజిక్ కోసం ఫుల్ బాడీ బిల్డింగ్ మొత్తం చూపించు అందరికి. రెడీ, 3, 2, 1 గో. పాపం మ్యూజిక్ వచ్చిన మోటే చాలా బాగా చేస్తావు, వెరీ గుడ్. ఈ ఫర్ ఇలియానా. ఏ ఊర్లో? మా ఊర్లో. మామూలుగా అయితే ఐ ఫర్ ఇలియానా నాన్న. ఈ ఫర్ అయితే ఎంటర్టైన్మెంట్. ఈ ఫర్ ఇలియానా. ఇలియానా. చూడు తమ్ముడు, నువ్వు నిజంగా తమ్ముడు లాంటి వాడివి. ఇలియానా నీకు వదిన లాంటి. ఇలియానా నడుము బాగుంటుంది, ఇలియానా నడుము బాగుంటుంది. ఎస్ ఫర్ సమంత. నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా ఇంకో ఎస్ ఫర్ సంపూర్ణేష్ బాబు కలర్. ఆయనకి కలర్ ఏమైంది? గ్యారంటీ కలర్. అందుకని ఓకే, మైక్ పక్క ఆవిడకి వెళ్ళరా, సెంటర్ లో రానా. థ్యాంక్ యూ సో మచ్. సో మా జాన్ పాపం ఆయనకి లేక లేక ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన రెండు ఫ్యామిలీని బాగా ఒప్పించి పెదరాయుడు లాగా మధ్యలో ఉండి తీర్పు చెప్పింది సుబ్బారావు. సో ఆ సుబ్బారావు తీర్పు చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అద్భుతంగా ఉంది, అంతా బాగా జరిగింది. సో ఒక చిన్న పిల్లాడు బాబు కూడా ఉన్నాడు వాళ్ళకి. ఆ బాబు కూడా జాన్ ని మించి తెలివైనవాడు. సో స్కూల్లో బీభత్సంగా చదవడం వల్ల, అంటే మళ్ళీ చదువుతాడు అతను కూడా, బాగా చదవడం వల్ల రిపోర్ట్ కార్డు వచ్చింది. జాన్ రాగానే అడిగాడు వాళ్ళ అబ్బాయిని, ఎరా మార్కులు ఎలా వచ్చాయి అంటే, బాగా వచ్చాయి నాన్న. ఎన్ని వచ్చాయి? 100 కంటే 100కు పైనే వచ్చాయి నాన్న. 100కు పైన వచ్చాయి, ఎలా వచ్చాయి? రిపోర్ట్ కార్డు తీసుకురాను. రిపోర్ట్ కార్డు ఓపెన్ చేస్తే పాస్ మార్కులు కూడా లేవు, అన్ని ఫెయిల్ అయ్యాడు. అరే ఏం రాలేదు కదరా, నువ్వేంట్రా 100కు పైన వచ్చాడు. నాన్న ఏ సబ్జెక్ట్ మార్కులైనా కింద 100 వేసి దానిపైన వేస్తారు కదా నాన్న. అన్ని 100కు పైనే వచ్చాయి నాన్న అన్నాడు. ఇదేవడో మంట అయిపోయి ఉన్నాడు అనుకున్నాడు జాన్ కూడా. సో మీరు కూడా అలాంటి తెలివిని మించి పనులు ఏమైనా చేశారా? ఆన్సర్లు ఏమైనా ఇచ్చారా? నేను చెప్పాను, నా ఫ్రెండ్ వచ్చింది బస్ స్టాప్ కి నాతో పాటు వచ్చి అడిగింది 10 నెంబర్ బస్ ఎప్పుడు వస్తుంది అని. నేను అన్న ఆగు 5 నిమిషాలు వచ్చేసేదని. దానికంటే ముందు బస్ ఇంకేం లేదా అనింది. సో నేను అన్న ఏహే ఆగు వస్తుంది, దాని ముందు ఉంటాయి కదా బల్బ్స్ అవి వస్తున్నాయి, దాని తర్వాత అది వస్తుంది అని అన్నా. సరే, నీకు ఈ మాత్రం తెలివితే అట్లుండాలమ్మా. లవర్. ఫ్లవరా? ఫ్లవరా? లవర్ భయ్యా, లవర్. లవర్ భయ్యానా? ఓకే ఓకే ఓకే. గర్ల్ ఫ్రెండా? ఓకే. ఫోన్ లో సెల్ఫీ ఉందా అని అడిగింది. నేనన్నా ఫోన్ లో ఉందో లేదో తెలియదు కానీ ఇంట్లో సెల్ఫీలు ఉన్నాయని అన్నా. ఏం పేరు? జై. అమ్మాయి పేరు జే. అట్లా ఎట్లా చెప్తారన్నా?
చెల్లెమని అడిగానని చెప్పు. ఓకే. హే రానా. ఒకరోజు ఇంటికి బాగా తాగేసిపోయినా భయ్యా, ఇంటికి బాగా తాగేసిపోయినా. అయితే డాడీ ఏరా తాగొచ్చా వారా అన్నాడు. లేదు డాడీ నడిచేసి వచ్చిన డాడీ అని చెప్పిన భయ్యా. మైక్ పక్కన అబ్బాయికేమా. ఎస్, నువ్వు పైన నుంచో. ఈ 2 వేళ్లతో నీ కాలు బొటన వేళ్ళని పట్టుకోమను. అమ్మా, చుట్టుపక్కల ఉన్న మొత్తం మంది అమ్మాయిలు కలిసి ఆయన నడ్డి మీద ఓటు వేయవలసిగా కోరుతున్నాం. అలాంటి ఆన్సర్ వచ్చినప్పుడు అలాంటి సత్కారాలు జరుగుతాయి ఇక్కడ. ఆటోలో వచ్చాక 120 బిల్ అయితే 100 ఇచ్చాం. ఎందుకు అంటే మేము ఎక్కేటప్పుడు ఆల్రెడీ 20 మీటర్ అయ్యింది. ఇంకా నయం అమ్మా, 120 అంటే 20 తక్కువ ఉందంటే కొంచెం వెనక్కి వెళ్ళమనలే ఆటోని. నా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ప్రేయర్ కి లైక్ నేనే అన్నమాట స్కూల్ హెడ్ గర్ల్ ని. సో నేను నించున్నాను ఆ రోజు. యాక్చువల్లీ నేను థాట్ ఆఫ్ ది డే దానికి దేనికి నేను ప్రిపేర్ అవ్వలేదన్నమాట. సో డైరెక్ట్ వెళ్ళాను. సో నా కింద ఉన్న లైక్ వైస్ కెప్టెన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తావు ఈ రోజు అంటే చూడు అనేసి అన్నా. లైక్ వెళ్ళాను నేను. వెళ్ళి ఇక్కడ ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్. యా, చాలా ఇంట్రెస్టింగ్ మాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యు నో ఐ యామ్ కెప్టెన్ ఆఫ్ ది స్కూల్. సో నేను ఈరోజు మీకు ఒక థాట్ చెప్తున్నా. చూడండి అందరు నన్ను చూడండి. ఇక్కడ రామ్మా, సెంటర్ లో రా. ఇలా రా, ఇక్కడ రా, అందరు చూసి ఇక్కడ రా. ఇక్కడ నుంచి. ఓకే, హాయ్. నేను తెలుసు కదా మీ అందరికి. ఓకే, చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏమిటి, ఏం చెప్పావు? అదే సార్, అదే చెప్పండి. ఓ, అది చెప్పారా? నేను ఇంకేంటో అనుకున్నాను. ఏం చెప్పారు? నేను మిమ్మల్ని చూసాను కదా, అదే చెప్పినట్టు. ఆవిడ కొన్ని టాబ్లెట్స్ ఇవ్వండి. ఓకే, వెరీ గుడ్. నా పేరు ప్రదీపనా. బ్రో కూల్ డౌన్ 1 మినిట్. నా పేరు ప్రదీప్. ఏం పేరు? పీటర్. అన్నిసార్లు అరిచేటప్పటికి నా పేరు చెప్తున్నాడు ఆయన. పీటర్. టెల్ మీ పీటర్. జాన్, విన్నావా? మా మ్యామ్ నన్ను అడిగారు, మా టీచర్, అరే ఈ నిద్ర రావాలంటే ఏం చేయాలరా అని. నేనన్నా, మ్యామ్ మీరు క్లాస్ స్టార్ట్ చేయాలి మ్యామ్, నేను నిద్రపోతా అని. అయ్యయ్యో, ఇంకా ఆవిడ లెక్చర్ రికార్డ్ చేసి ఆవిడ వీడియో పంపిలే. మేడం మీకు ఎప్పుడు నిద్ర రాకపోయినా చూసుకున్నా. థ్యాంక్ యూ బ్రదర్. అబ్బాయికి మైక్ ఏమో ఇది చెప్పాలన్నా. 13 ఎక్కువ చెప్పు. 13 1s 13, 13 10s 130. మధ్యలో ఎవరు చుట్టాలు వచ్చి పట్టుకెళ్ళిరా? అవునన్నా. నీకేమొచ్చు? మ్యాథమెటిక్స్ లో ఏం బావచ్చు? 2 టేబుల్ వచ్చు. 2 టేబుల్ వచ్చా? ఓకే, ఇదే 2 టేబుల్. ప్రతి 2 1s 2 చెప్పగానే ఆ తుస్ అని, మళ్ళీ 2 2s 4 ఆ తుస్ అని చెప్పు. 2 1s 2 తుస్ 2 2s 4 తుస్. ఆ తుస్ అనాలి. ఎలా అనాలి? ఆ తుస్. 2 3s తుస్ 6. తుస్ ముందు వచ్చిందే, 6 తర్వాత రావాలి. 2 3s 6 ఆ తుస్. 2 4s 8 ఆ తుస్. 2 5s 10 ఆ తుస్. 2 6s 12 ఆ తుస్. 2 7s 14 ఆ తుస్. 2 8s 16 ఆ తుస్. 2 9s 18 ఆ తుస్. 2 10s 20 తుస్. చూసా నీకు ఎన్ని విషయాలు వచ్చావు. ఓకే, ఇంకా సమంత గారు చెప్పండి. నా బాయ్ ఫ్యాన్స్ అందరూ ఉండండి. నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నీకు గ్రీటింగ్ కార్డ్ కావాలా? నువ్వు ప్యాంట్ సర్దుకోవడానికి లేచావా? నా బాయ్ ఫ్రెండ్ అంటే లేచావా? నా బాయ్ ఫ్రెండ్ కానీ టెల్ మీ. నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నీకు గ్రీటింగ్ కార్డ్ కావాలా, వెడ్డింగ్ కార్డ్ కావాలా అని అడిగితే నేను ATM కార్డ్ కావాలని అడుగుతా.
నువ్వు గ్యారంటీ అడుగుతావు, నాకు అర్థమైపోయింది ఇందాక. మీరు టైప్ 3. ఇంకెవరి దగ్గర ఉన్నాయి క్రేజీ ఆన్సర్స్? యా ప్లీజ్. మమ్మీ వచ్చి ఏదో ఎగ్జామ్ మంచి రాసే ఉన్నావు కదరా, మరి ఎందుకు ఫెయిల్ అని అంటే చదివినా అన్న కానీ రాసిన అనలేను కదా మమ్మీ అంటే. నేను కూడా ఇంట్లో అలాగే చెప్పేవాడిని. భయ్యా ఒకరోజు నా పోరితోని షాపింగ్ పోయినా భయ్యా. It's a crazy, 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 crazy feeling. నాశనం. అయితే డ్రెస్ వేసుకొని బాగుందా అన్నది భయ్యా. డ్రెస్ మాత్రమే బాగుందని చెప్పిన భయ్యా. అంటే ఆవిడ నిన్ను అడిగింది చూడు, అది అసలైన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లవర్ అడగకుండా ఇంకో అడుగుతారు భయ్యా. ఓ నువ్వు లవరా? సారీ. సో ఇక్కడతో మనం ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చనర్ ఫినిష్ చేసుకున్నాం మనం. అండ్ ఇందులోంచి టాప్ 4 క్రేజీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తారు ఒక భయంకరమైన టాస్క్ ఆడడానికి. సో అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే రానా దా. ఎస్ సమంత, కమ్ ఆన్. నిన్నే పిలిచానే ఆవిడ వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. దామ్మా రోహిత. అండ్ మీ అందరికి కాంబినేషన్ ఇప్పుడు కట్టప్ప రాబోతున్నాడు. ఎవరా కట్టప్ప తెలుసా మీకు? ఆ తుస్. సో మీ నలుగురికి పెట్టే ఆ భయంకరమైన టాస్క్ చూసి వాళ్ళందరూ అమ్మాయి అవి నా పేరు తీయలేదు అనుకుంటారు వీళ్ళు. సో లెట్స్ సీ మీ నలుగురిలో ఎవరు బెటర్ గా ఆడతారో. లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే హియర్ వి గో. టాస్క్ మీకు అర్థమైపోయి ఉంటది. మీకు చేతులకు ఆల్రెడీ గ్లాసులు కట్టారు. అమ్మాయిలు ఇద్దరు మీరు రిలాక్స్, ఎందుకంటే అబ్బాయిలు ఇద్దరు ఆడతారు. ఫస్ట్ 2 చేతుల్లో నా గ్లాసులో బొచ్చులో ఒక్కొక్క బాల్ తీసి అందులో వేసుకుని చక్కగా 2 మోకాళ్ళు 2 మోచేతులతో ముందుకెళ్ళి ఆ బొచ్చులో వేసి వచ్చారు. ఓకే రెడీ? గర్ల్స్ బ్యాక్, బాయ్స్ రెడీ. 3, 2, 1 గో. ఏయ్ అరే ఒక గ్లాస్ ఏదిరా? వెరీ గుడ్, వెల్ ప్లేడ్. నేను యాక్చువల్ గా ఇలా ఆడితే ఎలా ఉంటది చూద్దాం అని అనుకున్నాను. సో ఇప్పుడు అసలు టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఊరికి మామూలు టెస్టింగ్, అంటే ఎట్లా జరుగుతుంది ఏంటి, అందరూ ఆడగలరా లేదా అని. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే మోకాలకి గ్లాస్ కడదాం, తలతో వెళ్తూ ఉంటారు, కాళ్ళు పైన వద్దా? వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. సో అమ్మాయిలు ఇప్పుడు మీ ఛాన్స్, మీకు కొన్ని ఇంప్రూవైజేషన్స్ జరుగుతాయి అన్నమాట ఇప్పుడు టాస్క్ లో. ఓకే లెట్స్ గో ఫర్ ఇట్. మోచేతులు మోకాళ్ళు కింద పెట్టి వెళ్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకవేళ పడిపోయినా, బ్యాలెన్స్ అవుట్ అయినా, ఒకవేళ గట్టిగా ల్యాండ్ అయినా కూడా ఫ్లోర్ కి ఏం కాకూడదు. ఓకే రెడీ? 3, 2 3, 2 3, 2, 1 గో. అమ్మ అవి తర్వాత ఏరుకుందాం, ముందు అందరం తీసుకోమ్మా. ఈవిడేంటి ట్రిప్ కు 4 తీసుకెళ్తుంది ఈ చేతిలో, ఇదేది ఇలా వెళ్తున్నది.
మోసే కింద ఉండాలి కదా. అబ్బా హలో హలో అరే కాదమ్మా ఏంటి అధ్యక్ష, ఏం జరుగుతుంది అధ్యక్ష? ఈ చేయి వాడవా నువ్వమ్మా? ఈ చేతిలో కూడా యావత ఐసీ చోత ఈవిడ అసలు రిటర్న్ జర్నీ ఒకలా ఉంది. అమ్మా ఆ చేయి వాట్లేనే వాళ్ళ కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఆడుతున్నారు భయ్యా. మీరే పాపం పిచ్చోళ్ళు అంత కష్టపడాలి. స్కూల్లో కూడా నీకు ఇంత పనిష్మెంట్ రాలే కదా. దేనికి వెళ్దావు? ఇక్కడే పడిపోయాక బాల్ చేతిలోనే ఉంటుందా? నువ్వు ఒక చేత్తో ఆడావు కాబట్టి నీకు పనిష్మెంట్. ఎలా ఆడాలి అనేది వాళ్ళిద్దరు చూపించారు, ఎలా ఆడకూడదు అనేది వీళ్ళిద్దరు ఆడి చూపించారు. వెరీ గుడ్ అమ్మా. సో ఏది ఆడినా టాస్క్ అయితే ఫినిష్ చేశారు. ఆవిడైతే మొత్తం టాస్క్ సింగిల్ అని తెలియదు, ఏంటంటే ఆ చేయనే వాడా నాకు ఇష్టంలే అంట. రిటర్న్ జర్నీ చాలా బాగా అద్భుతంగా కుదిరింది. వెల్ డన్, సూపర్. నలుగురు సూపర్ గా ఆడారు. ఆరుగురు ఎవరో ఒకరు విన్నర్ ఉండొచ్చు, ఆరుగురులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, విడిగా ఇంకెవరైనా అవ్వచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ దాకా రావచ్చు, ఫైనల్ ఆడొచ్చు. రైట్, ఇదంతా నా బొచ్చు. ఇప్పుడు మీ అందరిలోనూ స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. చదవడమే కాదు, దాంతో పాటు ఇంకా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎలాంటి టాలెంట్స్? ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచట కుశలమే, కమ్మని నీ ప్రేమ పాటనే రాసింది హృదయమే, లాలి 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 జో, లాలి లాలి జో, ఊహలన్నీ పాటలే పాట కవితలై, ఏహే ప్రియతమా నీ వచ్చట కుశలమా, నే నిచట కుశలమే. యాజ్ టీజ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది అసలు. మా మా మేము మీ మీద ఒక డాన్స్ ఆడాలనుకుంటున్నాం. సూపర్, కమాన్. యాక్చువల్లీ వాళ్ళ బట్టలు ఉతుకోవడం, గిన్నె తోవడం అలవాటు లేదు కాబట్టి వాళ్ళు పాపం గాలి అని చేశారు. ఒక రోజు అదే పని కాబట్టి కొంచెం బాగా వచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ టాలెంట్ చూశాక నేను కూడా నా టాలెంట్ వాడతా. ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఓకే, ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే ఛాన్స్ వచ్చి మీ ఫేస్ ఇంకోలాగా మార్చేసుకుంటే ఎవరిలా మార్చుకుంటారు, ఎందుకు మార్చుకుంటారు? రేష్మి. యు మీన్ ఎక్స్ట్రా జబర్దస్త్ రేష్మి? బాలీవుడ్ హీరో. బాలీవుడ్ హీరో. ఆయనలా మారాలనుకుంటున్నాం. ఏం చేస్తుంటాడు ఆయన? సాంగ్స్ అండ్ హీరో. అదే ఆయన ఏం చేస్తాడే నీకు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, నువ్వు ఆయనలా మారుతావు. మారి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరితోటి రొమాన్స్ చేస్తాడు కదా. లక్కీ ఇక్కడ రావా? సో ఇప్పుడు నీ కోసం ఒక పార్ట్నర్ని తీసుకొస్తాను నేను. ఓకేదా, కమాన్.
ఓ మంచి డ్యూయట్ సాంగ్ పెట్టమ్మా వీళ్ళిద్దరికి. అడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. అడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా వందిలేది. అమ్మా అనవసరం మూతుడు అనవసరంగా అడిగా. థ్యాంక్ యూ బ్రదర్, సూపర్, వెల్ డన్, సూపర్. ఎస్, ఆయన హిమేష్ రేష్మిగా మారదాం అనుకుంటున్నారు ఆయన. ఇంకా నెక్స్ట్ నేను సమంతలా మారదాం అనుకుంటున్నా. మారి నాకు చాలా ప్రపోజల్స్ వస్తాయి అప్పుడు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది, క్రేజ్. ఓ పని చేద్దాం, ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆమె ఫేస్ నీకు పెట్టేద్దాం, నీ ఫేస్ తీసి ఆవిడ పెట్టేద్దాం. ఓకే, బెటర్ కదా? బెటర్. నువ్వు చెన్నై వెళ్ళిపోవచ్చు, ఆవిడ హైదరాబాద్ లో ఉంటుంది. నమ్రత శిరోద్కర్ లా మారాలనుకుంటా. సంపోలేజ్ బాబు, ఎందుకు? వాయ్? ఎందుకంటే సన్నీ లియోన్ వచ్చి బండి ఎక్కుతుంది. ఒకసారి బైక్ ఎక్కినందుకు మొఖాలే మార్చేస్తారా మీరు? ఓకే, సల్మాన్ ఖాన్ ఈ కట్అవుట్ గ్యారంటీ అలాగే అవ్వాలి నువ్వు. ఎందుకు? జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా బతకొచ్చు. వెరీ గుడ్. మా బ్యాచిలర్ సంఘానికి ప్రెసిడెంట్ ఆయన. నేను నా బాయ్ ఫ్రెండ్ లాగా అయితా, వాడికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసుకుంటా. నైస్ డెసిషన్ అమ్మా, భరించలేవు. నీలా అవుతా అన్న. నాలా అవుతా? ఎందుకు? అమ్మాయిల క్రేజ్ ఎక్కువ ఉంటది కదా, నువ్వు అంటే ఇష్టం కదా. దాంతో పాటు రోజుకి 21 గంటల పని కూడా ఉంటది భయ్యా. ఫైటర్ జాకీ చాన్ భయ్యా. జాకీ చాన్ స్పెల్లింగ్ చెప్పు. ఐడియా లేదు భయ్యా. ఎందుకంటే మొన్ననే ఒక అమ్మాయికి లైన్ వేసిన భయ్యా, అలా మధ్యలో ఇంకోటి వచ్చి దమ్దం చేస్తుంది భయ్యా, అందుకని ఆయన దగ్గరకు కండలు చూపించి భయపెడదామని. నువ్వు అందరూ నీ కట్అవుట్ తగ్గట్టే ఎంచుకుంటున్నావు అంతా. ఇందాక రానా, ఇప్పుడేమో ఇది. ఊహించుకుంటే కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ బాడీకి రానా ఫేస్ అదే కానీ జాకీ చాన్ ఫేస్ కానీ బాగా సెట్ అవుతుంది. సో మీలోంచి క్రేజీ ఆన్సర్స్ ఇవ్వడానికి చాలా మంది ప్రయత్నించారు. అండ్ మీలోంచి ఆ స్పెషల్ గా ఆన్సర్ చేసిన వాళ్ళని ఇప్పుడు ఇక్కడ పిలుస్తాం. ఓకే, చాలా మంది సెలబ్రిటీస్ సెలెక్ట్ చేస్తున్నారు, ఒక్కళ్ళు మాత్రం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. రండి మేడం, రండి. ఎస్ మేడం గారు మీరు రండి. లోబో గారు రండి. లక్కీ మేడం గారు మీరు రండమ్మా. 8 మంది ఉన్నారు, ఇందులో నలుగురు ఆడతారు. అండ్ అటు చక్క మ్యూజికల్ చైర్స్ తెలుసు కదా, కానీ డైరెక్ట్ గా వెళ్తే కష్టం కాబట్టి కళ్ళకి గంతలు కడతాం. సో మిడిల్లో ఉన్న 4 ముందు ఆడతారు. వెల్ డన్, లెట్స్ గో ఫర్ ఇట్. సో జాగ్రత్త అమ్మా, ఒకరినొకరు కొట్టుకోవద్దు, మోచేతితో గుద్దద్దు, కాలుతో తన్నద్దు. రైట్? ఓకే, 3, 2, 1 మ్యూజిక్. నువ్వు లేని లైఫ్ అంటే నా తోడై నువ్వే ఉంటే 1000
నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? ఎక్కడ కనిపిస్తే అక్కడ కూర్చోకూడదు నాన్న, స్టూల్ మీద మాత్రమే కూర్చోవాలి. వెల్ డన్, వెల్ ప్లేడ్, వెరీ గుడ్. రెడీ, ఇప్పుడు 2 చైర్లే ఉంటాయి. 3, 2, 1 మ్యూజిక్. చూపే తాకిందంటే అది బెస్ట్ రా, అలా వెళ్ళడాలి నువ్వు కింద, అది బెస్ట్. నువ్వు కాదమ్మా, నువ్వు ఉంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. Come on, you are my beauty packet. జ్యోతి, జ్యోతి అయిపోయింది జ్యోతి. నువ్వు ఒక్కదాని తీ జ్యోతి. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. నిన్ను చూడుకుంటే చాలు చెప్పల్లో చూపే తాకిందంటే పొంగల్లోన లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. ఈ నలుగురిలో దివ్య ఇస్ ద విన్నర్. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, సో పరిస్థితులు బాగా తెలుసు ఈ నలుగురికి. సో ఏం జరిగిందో దగ్గర నుంచి చూశారు. ఈయనకి ఇంకా పూర్తిగా అర్థమైనట్లేదు. ఓకే, హియర్ వి గో. 3, 2, 1 మ్యూజిక్. బలే 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 pero que movilmani కొట్టండి అబ్బాయికి.
నేను నీకోసమే బాధపడుతున్నా ఇందాని నువ్వు ఓడిపోయాడని తెలియగానే ఫస్ట్ బాధపడింది నేనే. నువ్వు ఆడుంటే టిప్పర్ లారీ వచ్చి స్కూటర్లు గుద్దినట్టు ఉండేది. థ్యాంక్ యూ. మ్యూజిక్ ఆన్. బలే 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 సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. తెచ్చి నెయిల్ పాలిష్ అందమైన వచ్చి చిన్నదాని చెబుతేమో ఓకే వెళ్ళాలి సూపర్. పాపం చివరి వరకు ఫైట్ చేశాడు తను, కానీ కబడ్డీని కొత్త రకంలో ఆడాడు ఆయన. కంగారు పడకండమ్మా, ఇద్దరు అమ్మాయిలే మిగిలారు. మీరు కన్ను తెరవడానికి ట్రై చేయకండి లోపల. ఓకే, ఆష్మిష్ ముస్క్ అనే ఒక ఆయింట్మెంట్ ఉంది అందులో, అది కళ్ళు తెరిస్తే ఏమవుతుందంటే అది అంటుకుని మండుతుంది అనవసరంగా. ఆష్మిష్ ముస్క్. రెడీ, మ్యూజిక్. Music, okay. Disco, okay. Move it, okay. Again, right, Tangan, all happy, no? Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. అంటే వాళ్ళకి ఎవరు రూట్ చెప్పరా పాప? Naughty, మేమంతా చాలా naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly. కూర్చో కూర్చో కూర్చో, అక్కడే 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 కూర్చో కూర్చో, అక్కడే 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 కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. లెఫ్ట్ 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 లెఫ్ట్. తోసేయ్ తోసే, అదే ఎస్ తోసేయ్ తోసేయ్ తోసేసి, ఎవరు తోసేసి ఎవరు కూర్చుంటే వాళ్ళే విన్నారు. ఓకే 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 ఓకే, అయిపోయిందమ్మా. ఊరినే అన్నానమ్మా అలా. థ్యాంక్ యూ, బాగా ఆడారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్, విన్నర్ మీరే. మీలోంచి ముందుగా నెక్స్ట్ దారుణాన్ని తట్టుకోవడానికి వస్తున్న వ్యక్తి బల్లాల దేవా రానా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగనే కదిలొస్తానుంది. ఇప్పటి వరకు రానా రానా సడన్ ప్రభాస్ అయ్యేవేంటి? ఇది చూడగానే తలపించింది కదా.
వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. కూర్చోమా. యా, మొత్తం షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు క్రేజీగా ఉన్నారో వాళ్ళే వస్తున్నారు. సో అండ్ దట్ ఈస్ కెప్టెన్ గారు. రండి, కమాన్. హెడుడు హడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు హెడుడు హడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు క్రేజీ ఆన్సర్స్ తో, బోలెడ్ అన్ని స్కిట్స్ తో కంటిన్యూస్ గా మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేశారు మీరిద్దరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో పాటు సూపర్ సపోర్టివ్ గా మీరు కూడా బీభత్సమైన ఆన్సర్లు ఇచ్చారు. వెరైటీ గేములన్నీ ఆడారు. సో హోప్ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి వీళ్ళతో. మీరు చూడగానే అమ్మయ్యా అనుకుంటారు గ్యారంటీగా. ఆ కుర్చీలో కూర్చోబెట్టి గిర్ర 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 తిప్పుతాం. అది ఆగ్గానే వాళ్ళకి తిరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు అలాగే వెళ్ళి ఒక టాస్క్ ఫినిష్ చేస్తారు. సో వీళ్ళకి వచ్చి ఆ దారుణం ఏంటో చూద్దాం. లెట్స్ గో ఫర్ ఇట్. అమ్మా, ఇప్పుడు మీరు ఆ కుర్చీలో కూర్చుంటారు 1 by 1. దెన్ అది బాగా తిరిగిన తర్వాత ఆగుతుంది. దాని తర్వాత మీరు మీ క్లాక్ స్టార్ట్ అవుతుంది. మీరు పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి హ్యాండ్స్ వాడకుండా నోటితో ఆ అట్టుపండు తొక్కని రివర్స్ లో పైకి ఉల్టా పైనుంచి కిందకి రానా, కింద నుంచి పైకి తొక్క తీస్తారు. తీసిన తర్వాత ఆ అట్టుపండు తినేస్తారు చేతులు వాడకుండా. తొక్క అక్కడే ఉంటుంది, అట్టుపండు అయిపోవాలి. బాగుందిగా? ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ పొజిషన్ లో వాళ్ళు ఏమిగో ముందుగా రానా 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కనపడ వెంటనే ఎప్పుడైనా బంగారం, కళ్ళు మూసుకుంటే ఎక్కువ తిరుగుతాయి. సో కళ్ళు తెరుచుకునే ఉండు, ఓకేనా? నేను ఇక్కడే ఉంటాను, నేను టెన్షన్ పడకు. ఇంకేంటి సంగతులు? సినిమాలు ఏం చూసావు? సినిమాలా? బాహుబలి రాననే లాస్ట్ ఇయర్ కదా బాహుబలి వచ్చింది. సినిమాలు చూడండి భయ్యా. ఎక్కువ చూడవా? చూడండి భయ్యా. ఎందుకు? స్టడీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టా. హిందీ సినిమాలు చూస్తావా? అసలే చూడండి భయ్యా. భయపడతావు థియేటర్లు, అందుకని చూడవా సినిమాలు? ఏం భయ్యా ఎంతసేపు భయ్యా? అరే నువ్వు ఆపమని అడగట్లేదు, తిప్పుతున్నా. ఆపనా? పర్లే పాపం. ఎలాగా నువ్వు రానా కదా. ఏమైతుంది? అయ్యా 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 అయ్యా. అరే ఆపనా. 5, 4, 3, 2, 1 గో. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. హ్యాండ్స్ బ్యాక్, హ్యాండ్స్ బ్యాక్. ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తొక్కరాది అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ముందు తొక్క తీయాలి నాన్న, తొక్క తీయాలి నాన్న, తొక్క తీయాలి. చీటింగ్ చీటింగ్ అంతా అరే రే రే రే, అలా అయిపోయింది రట్టుపండు. మేము కొన్నప్పుడు బానే ఉండేది రట్టుపండు. ఇదేంది ఇది వాడతావా? అలా అలా తొక్క తీయాలి. దిక్కగున్నదే దిక్కు నాకు ఎక్కనున్నదే. ఏక దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. దిక్కగున్నదే పక్కలాగి తొక్కుతున్నదే. ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టికెవ్వమన్నదే. ఈ ఘోరాన్ని నేను తట్టుకోలేకపోతా. ఏం తిన్నావని ముద్దుడుచుకుంటున్నావు? ఇంత ముక్క తిన్నావు అక్కడ, మిగతా అంతా పక్కే. ఇక్కడ రామ్మా. ఏంటి నీ మానసిక పరిస్థితి ఏంటి? నీ ఫీలింగ్స్ ఏంటి? అప్పటి వరకే ఉంటా. ఇక్కడికి వచ్చినాక ఏం లేదు, పోయింది, అంతా పోయిందా?
మరి దిగేటప్పుడు ఏంది వెనక్కి తిరిగి చూసుకుంటున్నావు? వెనక ఎవరున్నారు? మొత్తం తిరిగిపోతుంది రౌండ్. కాదబ్బా, అట్టుపల్లి ఇక్కడ ఉన్నాయి, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వెళ్ళనా అని వెనకెందుకు బయలుదేరుతావు? కానీ దిగిన వెంటనే తను చాలా కాన్షియస్ గా నేను స్ట్రైట్ వెళ్ళాలి అని అనుకుంటూ అలా ముందుకు వచ్చావు. అట్టుపండు దాకా వచ్చావు నువ్వు. అట్టుపండుని అంత దారుణంగా తిన్న వాళ్ళు నేను భూప్రపంచంలో చూడలేదు ఇప్పటి వరకు. చాలా చేశాడు, చాలా రఫ్ గా హ్యాండిల్ చేసావు అట్టుపండుని నువ్వు. బట్ వెల్ డన్, సూపర్. ఇక్కడ మొదలెట్టావు నేను మాట్లాడేటప్పుడు మెల్లగా అని వెళ్ళిపోతున్నాను. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. కూర్చో మేడం గారు. 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఏమ్మా ఏంటి పరిస్థితి? చిరుగాలి చేతులు వదలకు తల్లే, చేతులు అస్సలు వదలకు, చేతులు వదలకు. రెడీ దుప్చికట్ట. ఇందాకేమో రెడీ ఊప్స్ అన్నావు, అదేందో తెలియదు నాకు. Señorita, achete camichedam. Señorita, achete camichedam. 5, 4, 3, 2, 1. ఒక నిమిషం ఆగమ్మ, పడతావు. గో, పడతావు. గో. హ్యాండ్స్ బ్యాక్. అన్ని పక్కలాగి పెట్టుకున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్ పెట్టి ఒక్క తీయాలమ్మ. మధ్యలో జట్టుపండు తిన్న మొట్టమొదటి వ్యక్తి నువ్వే. ఆవిడ మధ్యలో టేస్ట్ బాగాలేదా? తొక్కది ఎప్పుడు బాగోదు, అందుకే తీసేస్తారమ్మా. రెడీ ధూప్ చిక్. నా కన్నీకు నేనే కట్టిపోయా దిక్కదున్నదే. అన్ని పక్కలాగి పెట్టుకున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా. రెడీ ధూప్ చిక్. వీడి భాష. రెడీ ఊప్స్, రెడీ ధూప్ చిక్ అంట అది చెప్పి అంటారు నీ ఎంకవిట్రా. సో చాలా కష్టపడి ఆడారు మీరు కూడా, కంగ్రాచులేషన్స్, చాలా బాగా ఆడారు. అసలు అట్టుపండు ఇలా తినాలని తెలియక కోతులు పాపం ఇన్నాళ్ళ నుంచి వేరేలా తిన్నారు, చాలా దారుణంగా తిన్నారు మీరు తెలుసు. అసలు దీన్ని డిస్కవరీ ఛానల్లో వేస్తే 10 RP వస్తుంది మీరు తిన్నది. వెరీ వెల్ డన్, సూపర్. సో మీ ఇద్దరిలోంచి ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. సో ఆ ఒక్కళ్ళు ఎవరు? రెడీ ధూప్ చిక్. రెడీ ధూప్ చిక్. Okay, and the winner is 3, 2, 1, and the winner is yes. Well done, Shiva. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏదైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, ఏదైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, బేట్రాయి స్వామి దేవుడా, కన్నీలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టి. Congratulations, 5,000 rupees worth gift voucher. Thank you. Very well played, super energy brother. ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండు ఎప్పటికైనా. నువ్వు ఇలాగే బాగున్నావు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సో ఇవాల్టి మన ఎక్స్ప్రెస్ రాజా కూడా కాస్త తేడాగా ఉన్నాడు అండ్ చాలా వింతలు విడ్డూరాలు చేశాడు. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. See you, bye-bye. బేట్రాయి స్వామి దేవుడా, కన్నీలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, ప్రకాశగాన్ని కోపాన తీసి కొట్టిది.